హాయ్ అండి, వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్. చూసారా బర్బటి అంత లాంగ్ బర్బటి, బాగా చాలా లాంగ్. ఇదంతా ఎంత లాంగ్ వచ్చాయో. లాస్ట్ ఇయర్ కూడా వేసాను, ఈ ఇయర్ కూడా వేసాను. ఈ ఇయర్ కొద్దిగా లేట్గా వేసాను, అయినా సరే బాగానే వచ్చాయి. రావేమో అనుకున్నాను కానీ చూడండి, లాంగ్ నుంచి అంత లాంగ్ వచ్చాయి, చాలా లాంగ్ వచ్చాయి. మునగ చెట్టు, మునక్కాయలు వస్తున్నాయి అక్కడ ఇక్కడ. అవి చెమ్మకాయలు పైన ఉన్నాయి, ఇవి దొండకాయలు. ఇది చాలా పొడవైపోయింది మునగ చెట్టు. కట్ చేద్దామని ఇలా ఉంచాను, కట్ చేయాలి అనుకున్నాను. లోపలనేమో మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది చూడండి, ఇదంతా ఫ్లవరింగ్ వచ్చి కాయలు వచ్చింది. సరేలే అని ఇంకా కట్ చేయలేదు. ఇక్కడ కట్ చేయాలనుకున్నాను, ఈ లోపలనేమో బాగా వచ్చింది. ఇదంతా ఫ్లవరింగ్తో ఉంది. అక్కడ కూడా ఎలా ఉంచాను, మొత్తం ఇలా బెండ్ చేయగానే అది ఎలాగా వెళ్ళిపోయింది పైకి, వెళ్ళిపోతే అక్కడ కూడా వస్తున్నాయి. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రూనింగ్ చేయాలి. చాలా హైట్ వెళ్ళిపోయింది. వాటికి లాంగ్ బర్బటి మాట చాలా బాగుంది, ఇంకా మంచి టేస్ట్గా ఉంటాయి. అవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి, చాలా బాగుంటాయి అవి. ఆరెంజ్ ప్లాంట్కి కలిపి వెళ్ళిపోయింది. చూసారు అలా బ్లడ్ వచ్చిందో, మొత్తం చాలా ముళ్ళులు ఉన్నాయి. ఇవి డ్రాఫ్ట్ వెరైటీ సన్ఫ్లవర్స్. ఇదే ఫస్ట్ టైం వేయడం. చాలా పెద్ద సన్ఫ్లవర్స్ అంటే చాలా మొక్క హైట్ పెరిగిపోద్ది. ఇదేమో వచ్చి డ్రాఫ్ట్ వెరైటీ కాబట్టి ఇలా చూసారా, ఈ పాట్లోనే ఉంది ప్లాంట్. క్యాబేజీ మొత్తం 5 ప్లాంట్స్ పెట్టాను. ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకో 2 వేరే చోట ఉన్నాయి. అంతా టేబుల్ లెమన్, అంతా చిన్న చిన్న ఫ్రూటింగ్ ఉన్నాయి. మొత్తం ప్లాంట్ అంతా ఫ్రూటింగ్తో ఉంది. ఇది పప్పు ఉసిరి అంటారు కదా, ఇంకా రాలేదు. ఫ్రూటింగ్ అయితే ఇంకా రాలేదు. ప్లాంట్ మట్టు చాలా హైట్ పెరిగింది. వస్తుంది, వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని. మ్యాంగో ఎన్ని ఫ్రూట్స్ నిలబడతాయో చూడాలి. చాలా ఉన్నాయి ఈసారి, ఎందుకంటే కొంచెం పెరిగే వరకు కూడా చెప్పలేము మనం. ఇంకో ఎల్లోగా అయిపోతున్నాయి కొన్ని, చూడండి ఇంకా చాలా పడిపోయి కిందనే. ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది, ఇక్కడ కూడా ఫ్రూటింగ్ ఉన్నది. ఇంకోటి ఇది వేరే దొండ. ఫస్ట్ చూపించింది పెన్సిల్ దొండ, ఇది చారల దొండ. ఇవి నేతి బీర, చూడండి ఎంత బాగా వచ్చాయి. మొత్తం ఇవన్నీ నేతి బీర. ఇంకా ఇక్కడ మొత్తం 5 or 6 ఉన్నాయి మొత్తం నేతి బీర. ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ క్రేపరు పడిపోతుంది అస్తమాటికి. నోని ఫ్రూట్ లాస్ట్ టైం చెప్పాను కదా, జ్యూస్ చేశాను.
అది ఇవి ఇలా ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడే డీకంపోస్ట్ అయిపోతుంది. కట్ చేసేయాలి ఇది ఫ్రూట్. ఇవన్నీ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్. కాకపోతే చెప్పాను కదా, టేస్ట్ అయితే పెద్ద అంత టేస్ట్గా ఉండదు అసలు. చుక్కకూర చూసారా, ఫ్లవర్స్ వస్తున్నాయి. సీడ్స్ గురించి ఉంచాను. అన్ని ఫ్లవర్స్ పింక్ కలర్లో చాలా బాగున్నాయి. ఇంకా బాగా వచ్చాక ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, ఇవేం ఫ్లవర్సో చెప్తారా? గెస్ చేయండి. ఇవన్నీ నేనే చెప్పేస్తున్నాను మీకు. ఇవి పొటాటో, ఇవన్నీ పొటాటో ప్లాంట్స్. ఇది ప్రూనింగ్ చేశాను. గ్రేప్ వైన్ మొత్తం చిగుర్లు వచ్చాయి. మొత్తం అంతా కూడా ప్రూనింగ్ చేశాను. ప్లస్ మొత్తం ఓల్డ్ లీవ్స్ అన్నీ తీసాను, ఆకులన్నీ తీసాను. తీసేస్తే మళ్ళీ అలా చిగురు వచ్చింది. ప్యాషన్ ఫ్రూట్ ఇది కూడా ప్రూనింగ్ చేసాను. ఇంకెందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇప్పటిలోనే ప్రూనింగ్ చేసేయాలి. ప్రూనింగ్ చేసాను. అది డ్రాగన్ మల్బెర్రీ చూసారా, ఇది ఫ్రూటింగ్ అయిపోయినప్పుడల్లా కూడా మనం పాత లీవ్స్ అన్నీ కూడా తీసేయాలి. మొత్తం తీసేస్తే మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ వెంటనే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ ఇది ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా ఫ్రూటింగ్ వస్తుంది. ఫ్రూటింగ్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే, ప్రూనింగ్ అక్కర్లేదు, హార్డ్ ప్రూనింగ్ ఎప్పుడో ఒకసారి చేయాలి. కానీ ఎప్పుడూ కూడా మొత్తం ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కొత్తగా ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరి ఫస్ట్ ఇలా గ్రీన్గా వస్తాయి, తర్వాత రెడ్గా అవుతాయి, తర్వాత బ్లాక్గా అవుతాయి అన్నమాట. ఇదేమో పర్పుల్ కలర్ చిక్కుడు. లేట్గా వేసాను ఈసారి, ఇప్పుడు వస్తుంది ఫ్లవరింగ్ అంతాను. ఎందుకంటే పర్పుల్ ఫ్లవర్ వచ్చింది, అందుకని పర్పులే అనుకుంటున్నాను. పర్పులే కలర్. అన్ని రోజెస్. ఇది వైట్ రోజెస్ ఇంకా అయిపోయాయి. ఏంటంటే పోసి చాలా రోజులు అయిపోయింది. మొత్తం ఒక 15 వచ్చాయి బంచ్ కింద. కట్ చేసేయాలి, ప్రూనింగ్ చేసేయాలి. ఇంకా ఇవన్నీ కాశ్మీరీ రోజెస్ చూడండి ఎంత బాగా వచ్చాయి. అది కాలీఫ్లవర్ చెప్పాను, క్యాబేజీ మొత్తం అక్కడ 3 ప్లాంట్స్, ఇక్కడ 2 ప్లాంట్స్. ఇది చూడండి ఎలా ఫామ్ అవుతుంది లోపల. లాస్ట్ టైం క్యాలీఫ్లవర్ వేసాను, ఇయర్ ఏమో వచ్చి క్యాబేజీ వేసాను. చిన్న ప్లాంట్కి బెండకాయలు వచ్చేస్తున్నాయి. అది ఇక్కడ బుడ్డిగా ఉన్నాయి. సరే పెద్దగా రాలేదు, చిన్నవే వస్తున్నాయి. ఇవన్నీ అవే చిన్నగా ఉన్నాయి. ఇవి చెర్రీ టమాటోస్. ఒక్కటి పండింది, ఇవన్నీ చిన్నవి ఉన్నాయి. బాగా ఫ్రూటింగ్ వచ్చింది. ఇవన్నీ చెర్రీ టమాటోసే. ఇందులో పపాయ వచ్చాయి, పెద్ద ప్లాంట్స్ అయ్యాయి. కానీ ఫ్లవర్ వస్తుంది, డ్రాపింగ్ అయిపోతుంది. చూడాలి మళ్ళీ. అదిగో ఫ్లవర్ వస్తుంది. ఫ్రూట్ అయినా వస్తుందని అనుకుంటున్నాను. ఇంత పెద్ద ప్లాంట్స్ అయ్యాయి కదా, తీయాలంటే మనసు రావట్లేదు. చాలా పెద్దది అయిపోయింది. నేను వేయలేదు, అదే వచ్చింది. సరే చూద్దామని ఉంచాను, చూడాలి. ఓకే అండి, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.